లేను కాబట్టి ఢిల్లీలో టీవీలో చూశాను. నిన్న వచ్చిన వెంటనే దీని మీద మాట్లాడాలనుకుంటున్నాను. ఈ రకమైన చర్యలు తీసుకోవటం వల్ల ఈనాటి పరిస్థితులే కాకుండా భవిష్యత్ తరాలకి హైదరాబాదులో బంగారు బాటలు వేయటానికి రేవంత్ రెడ్డి గారు అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ సాహసోపేతమైన నిర్ణయం ద్వారా భవిష్యత్తులో ఎంత పెద్ద వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా హైదరాబాద్ పట్టణానికి ఇబ్బంది లేకుండా, హైదరాబాద్లో ఉండే ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రపంచ స్థాయి పట్టణాన్ని మనం హైదరాబాదుని ముందు వరుసలో నిలబెట్టడానికి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని చేస్తున్నాడు. ఈ చర్యల ద్వారా తాత్కాలికంగా అక్కడ ఉన్న కొంతమందికి ఇబ్బంది కలగొచ్చు, కానీ శాశ్వతంగా హైదరాబాదులో ఉండే ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని అందరు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. లేక్ పరిరక్షణ కమిటీలను ఉన్నాయి, వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. విద్యావంతులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు మొత్తం కూడా ఏకగ్రీవంగా ఇది మంచి పని, ఇది రేవంత్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ధైర్యంగా తీసుకున్నటువంటి చర్య, దీనికి మేమంతా సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. మహిళలు, యువకులు, మామూలు ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పూర్తి సపోర్ట్ ఏర్పాటు చేస్తున్నారు. మేము ఇక్కడ ఈ లేకుల మీద ఉన్న వాటిని అన్నింటినీ తీసేయటమే కాకుండా ప్రతి లేకు ఎక్కడైతే మనం క్లియర్ చేస్తున్నామో, సపోజ్ నిన్న మొన్న ఎన్ కన్వెన్షన్ హాల్ అనేది అక్కడ ఉన్నటువంటి లేకులు ఎఫ్టీఎల్లో కట్టారన్నారు, దాన్ని అంతా తీసేశారు. మరి తీసేసి వదిలిపెట్టడం కాకుండా ఇటువంటి లేకులన్నిటికీ లేక్ ప్రొటెక్షన్ కమిటీలని ప్రభుత్వం అధికారికంగా నియమించాలని నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఆక్రమణకి లోనైనటువంటి లేకుని క్లియర్ చేసిన తర్వాత దాన్ని రక్షించాల్సిన బాధ్యత ఆ లేకు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలతో ఏర్పాటు చేయాలి.